నెల్లూరు జిల్లా వెంకటగిరిలో చేనేత దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. పద్మశాలి కళ్యాణ మండపం వేదికగా జరిగిన ఈ సంబరాల్లో ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్తో పాటు మున్సిపాలిటీ చైర్పర్సన్ నక్క భానుప్రియ పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి జాతీయ రాష్ట్ర అవార్డులు పొందిన చేనేత కళాకారులను కలెక్టర్ సన్మానించారు. శాలువాలతో సత్కరించి షీల్డు అందించారు. వెంకటగిరిలో చేనేత రంగంపై ఆధారపడి జీవిస్తున్న వారందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ హామీ ఇచ్చారు. మా ఏహెచ్పి పిల్లలతో వాళ్ళందరితో ర్యాలీ నిర్వహించి అందరికీ ఈ చేనేత దినోత్సవం సందర్భంగా ఒక అవగాహన నిర్వహించడం జరిగింది. తర్వాత మన చేనేత ఎందుకంటే ఇది ముందు ఎవరు కూడా కలెక్టర్లు వచ్చినటువంటి పత్రాలు లేవు. వాళ్ళు పిలవంగానే తిరుపతి నుంచి ఈరోజు మన జిల్లా కలెక్టర్ రావడం, దీనిలో పాల్గొనడం చాలా సంతోషం. అయితే వాళ్ళ సమస్యలన్నీ కూడా చెప్పారు, విన్నాము. ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి అవి కొన్ని చేసే విధంగా ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే గతంలో చెప్పున్నాం, ప్రతి ఇంటికి మంగానికి వెళ్తాం, యూనిట్లో ఫ్రీగా కరెంట్ ఇస్తామని చెప్పడం జరిగింది. దాన్ని ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టి దాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేశాం. ఇంకా కొన్ని సబ్సిడీలు కూడా అడిగారు.